వాళ్ళు అధికారిక పార్టీగా ఏం చెప్పినా ప్రభుత్వంగా మటుకు ప్రశాంతతను కాపాడడానికి, అలాగే ఇక్కడ హర్ట్ ఫీలింగ్స్ అనేవి చక్కదిద్దడానికి చూడాలి. ఇదేదో రఘురామకృష్ణరాజు వర్సెస్ ఆయన చెప్పే నలుగురు కుమారులు, ఇది కేవలం నలుగురు కుమారులకు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన సమస్య కాదు, ఆక్వీడికే పరిమితమయ్యే అంశం కూడా కాదు. అది చూసి వర్మగారికి ఉత్సాహం వచ్చి ఈ వర్మగారికి ఇంకో చోట అంటారు, ఇంకో చోట ఇంకొక ఆయన ఇంకోటి అంటారు, దానికి ముగింపు ఎక్కడ? మనము తిరుపతి లడ్డు లాంటి సమస్య వస్తేనే ప్రశాంతంగా చట్టబద్ధంగా పరిష్కారం చేశారు, ఈ అనేక ఉద్రిక్తతలు పెరిగిన అటువంటిది ఇక్కడ కూల్చివేత వరకు వెళ్ళారు. ఇంకా అరెస్టులు నిరసనలు ఎలా ఉంటాయి? ఇవన్నీ చాలా బాధ్యతగా సంయమనంతో ఉండాల్సిన వ్యవహారం ఇది. సరే, నాగబాబు జబర్దస్త్, కొలుకుపూడి తిరుగుబాటు అంటే అవి రెండు వేరువేరు, కానీ మొత్తం మీద కూటమి ఇది. ఇప్పుడు మాట్లాడేది కూడా కూటమికి సంబంధించిందే కాబట్టి మొత్తం మీద ఎంపీ అవుతారు అనుకున్నాం, మంత్రిగా ప్రత్యక్షం అవుతారు అనుకున్నాం, కానీ ఆయన మళ్ళీ జబర్దస్త్లో రీఎంట్రీ ఇచ్చారు. సో నాగబాబు జబర్దస్త్లో రీఎంట్రీ ఇవ్వటం అన్నది బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం ఇందాక అనుకున్నట్టే ఇది ఒక ఫేజ్ 2 అనిపిస్తుంది. కూటమి వచ్చిన తర్వాత జనసేన అని ఆయనకు సన్నిహితులు, ఆయన వాళ్ళకుండే ప్రాధాన్యత, ఇవన్నీ చాలా చర్చలు అవి జరిగాయి. కానీ ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీకి కూడా, అది కూడా మంత్రిగా తీసుకోవడం గురించి, మిగతా విషయాలన్నీ వదిలేయండి, అది బయటి వాళ్ళకి ఇచ్చిన హామీ కూడా కాదు, జనసేనకు తమ ప్రభుత్వంలో ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించిన పార్టీ యొక్క కీలక నేతకు, స్వయాన ఉప ముఖ్యమంత్రి సోదరుడికి ఒక హామీ లిఖితపూర్వకంగా ఇచ్చి దాన్ని అమలు చేయలేకపోవటం అంటే రెండు కోణాలు. ఇక్కడ అమలు చేయలేని పరిస్థితులు ఉంటే చంద్రబాబు సామాన్యంగా మాట తొందరపడి ఇవ్వరు. అంటే అప్పుడు తాత్కాలికంగా గట్టెక్కడానికి ఆ పని చేశారా? తాత్కాలికంగా గట్టెక్కడం కోసం మంత్రిగా తీసుకుంటామని హామీ ఇచ్చి చదివిద్దారా? లేకపోతే ఆ రోజు అలా హామీ ఇవ్వకపోతే ఆ రోజు జనసేన ఉన్న పరిస్థితుల్లో ఒప్పించగలిగిన పరిస్థితి లేదా? మూడోది, ఊరికనే అంత సీరియస్నెస్ లేకుండా ఇచ్చారా? రాజ్యసభ అన్నప్పుడంతా ప్రతిసారి వస్తుంటే అధికారికంగా ఏమి వివరం, నాగబాబుకి ఎలా అయినా పదవి రావాలని నాకేం ఆదుర్త లేదు. కానీ రాజకీయ ఏర్పాట్లు తర్వాత దేశవ్యాప్తంగా మనం చూస్తున్న రకం, ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేసి 3 నెలల్లో ఇంటికి పంపించి ఇప్పుడు ఆయన సామ్రాట్ చౌదరిని కూర్చోబెట్టారు. అక్కడ కూడా నాకు ఆలయ సమస్య ఒకటి వచ్చింది, అది మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడచ్చు. సో నాగబాబు తిరిగి జబర్దస్త్లోకి రావటం అన్నది నిజంగా ఒక ఆసక్తికరమే కాదు, కొంచెం రివర్స్ డైరెక్షన్ లాగే అది కనిపిస్తుంది. ఆయన వ్యక్తిగత కారణాలు ఏంటి, అలాగే ఆ షోకు రోజా నాగబాబు ఉన్నప్పుడు ఉన్నంత షో తర్వాత కొంచెం తగ్గింది, దీని నేచర్ అంటున్నారు. ఈయన కూడా మొదటి రోజు రాగానే మంచి చురుకుమనేటటువంటి వ్యాఖ్యలు, మసాలా వ్యాఖ్యలు ఇవన్నీ గురించి చేసి బాగా చురుకెక్కించారు అంటున్నారు. కానీ ఎందుకు అనుకునేది జరగలేదు. మొన్న కూడా చూసాం మనం అసహనం, పిఠాపురం దగ్గర. కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఏదో జరుగుతుందని అనుకోవాలి, అనుకున్నది జరగలేదని అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు మంత్రిని తీసుకోలేదంటే ఒక దశలో అన్నారు పవన్ కళ్యాణ్, నేనే చెప్పాను తొందరపాటొద్దు, ఇంకా అనుభవం రావాలి అని నేను చెప్పాను అని ఆయనే ఆపారన్నారు. మరి ఎవరు జబర్దస్త్లో చేరమని కూడా ఇంకా ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తున్నప్పుడు ఆ టైం కాంపెన్సేట్ చేయడానికి నాగబాబు కంటే ఐడియల్లీ సూటెడ్ ఎవరు ఉండరు ప్రొఫెషనల్గా. ఇంకా రోజా కూడా జబర్దస్త్లో వీళ్ళిద్దరు రాజకీయంగా వేరువేరైనా జబర్దస్త్ రోజా లేదులేండి, లేదు నేను అంటుంది అదే. బట్ ఆ పేరుతో చాలా ట్రోల్స్ చూసాం మనము, చాలా హేళనలు చూసాము. అంటే ఇంకా ఆమెకు ఏవైతే వర్తిస్తాయో ఈయనకు కూడా అవే వర్తించాలి కదా. అంటే మహిళ కాబట్టి ఆమెకు అదనంగా, అవును అంతే కదా. జబర్దస్త్ కార్యక్రమం, దాని క్వాలిటీ లేదా దాని నేచరు, దాని మీద మీరు రోజైనా అన్నవన్నీ నాగబాబు గారికి కూడా వర్తిస్తాయి కదా. ఆయన రెండోసారి కూడా మళ్ళీ వెళ్తున్నారు అక్కడ సమస్య. ఇప్పుడు ఆ మంత్రిగా ఉండి ఆ ప్రోగ్రామ్కు వీడ్కోలు చెప్తానని తీసుకున్నప్పుడు మీరు ఒక్కసారి వెళ్ళి పాత వీడియోలు చూస్తే చాలా కనిపిస్తాయి. నేను చెప్పింది మొన్న కూడా అదే, అసహనం అనేది అవతల వాళ్ళ మీదే కాదు, మనం కూడా చూసుకోవాలి. రెండోది, కూటమిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఉండాల్సినంత ఒద్దిక ఉండట్లేదు, ఏ పీఠాపురం వర్మో ఏదో చేస్తే దాని మీద మాట్లాడవచ్చు, రకరకాలు అవ్వచ్చు.
కానీ ఇక్కడ సాక్షాత్తు నాగబాబే సంకేతాలు ఇస్తున్నారు కదా, నాట్ వెరీ కంఫర్టబుల్. ఇఫ్ నిజంగా కంఫర్టబుల్ అయితే దీంట్లోకి రారు కదా. మరి తర్వాత ఏం చెప్తారో మనకు అనవసరం అని మన వ్యాఖ్యలను తప్పుపట్టినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే ఒక విషయం మీద వ్యాఖ్యానించడానికి మనకి ఎంత హక్కు ఉందో మనం చెప్పిన దాని మీద మాట్లాడడానికి వాళ్ళకు కూడా అదే ఉంటుంది. కాబట్టి రోజా కూడా ఏదో ఊరుకోరు. రోజా నేచర్ని బట్టి చూస్తే తప్పకుండా ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ వీటన్నిటి మధ్యలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద జనసేన మరింత దృష్టి పెట్టడం ఎట్లా అన్నదైతే మటుకు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది, ఇవన్నీ జనసేనకు సంబంధించినవి అయితే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువురు శాసనసభ్యుడు, ఆయనకు కేసీనేని చిన్నికి మధ్యలో పడకపోవడం అదేమీ ఆగలేదు. నిన్న మెప్మాకు సంబంధించిన ఒక ఎన్నికల్లో చిన్ని ఎన్నికలను వాయిదా వేయించారు. ఆఖరికి ఇంత చిన్న దాన్ని కూడా ఆయన జోక్యం చేసుకొని వాయిదా వేయించి అన్ని పెత్తనాలు తన చేతుల్లో ఉండాలని కోరడం ఏంటి అని చాలా తీవ్ర స్థాయిలో కొలికిపూడి పేరు తీసి మరీ ఆయన ధ్వజం ఎత్తారు 1-2 సార్లు. వీటన్నిటిని చెప్పినందుకు నా మీద అనవసరంగా ఇవన్నీ వేస్తున్నారు, నేను వీళ్ళందరినీ ఆయనకే ఆధిక్యత కూడా లభించినట్టుగా ఉంది తర్వాత. అందుకని కిడ్నాప్ చేశారు, సరిగ్గా ఎన్నిక జరగడానికి ఒక అరగంట ముందు కిడ్నాప్ చేశారు. ఎవరో అంటే వేరే విషయం, అధికార పార్టీ శాసనసభ్యుడు ఆయనే ఇటువంటి ఆరోపణ చేస్తున్నారంటే పరిస్థితులు ఎందుకు ఇలా వస్తున్నాయి కూటమిలో అంతర్గతంగా తెలుగుదేశంలో అనేది అయితే ఆలోచించాలి. ఇప్పుడు మొన్న అక్కడ అనంతపురం జిల్లాలో టోల్ దగ్గర జరిగింది, ఎమ్మెల్యే సురేంద్రబాబు అక్కడ జరిగినటువంటి రభస అయిన తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది, అది ఇది అన్నారు. కానీ ఆయన అయితే మటుకు ఏం జరగలేదు, అనవసరంగా కొంతమంది చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే ఇక్కడ సమస్యలు రావడమే కాదు, తగ్గేదేలే అంటున్నారు. అవును, ఘటనలు జరిగిన తర్వాత కూడా మేము తగ్గేదే లేదు అని కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ విజృంభించడం, విభేదాలు చాలా ప్రస్ఫుటం కావడం మటుకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీటి నుంచి బయటపడి ప్రజల మీద దృష్టి పెట్టడం అనేది ఓ పెద్ద ప్రయత్నం కదా సార్. బీఆర్ఎస్ at 25, టీఆర్ఎస్తో కవిత, ఇవి రెండు ఒకేసారి జరుగుతున్నాయి. బహుశా ఆమె కూడా ఈ దృష్టితోనే ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అవును, ఈ సేన